హాయ్, వెల్కమ్ టు ప్లస్ టీవీ. ఈరోజు మనతో పాటు గైనకాలజిస్ట్, ఫర్టిలిటీ స్పెషలిస్ట్ డాక్టర్ హరిత గారు ఇప్పుడు మనతో ఉన్నారు. డాక్టర్ గారితో మాట్లాడి గైనకాలజీకి సంబంధించిన సమస్యలు, వాటి వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి, సొల్యూషన్స్ ఏంటి ఒకసారి అడిగి తెలుసుకుందాము. హాయ్ మ్యామ్. హలో అండి. ఎలా ఉన్నారు మ్యామ్? ఫైన్ అండి. ఓకే మేడం, ఇప్పుడు చాలామంది చూసుకుంటూ ఉంటే కపుల్స్ అంటే లేట్గా మ్యారేజ్ చేసుకోవడం, అంటే సెటిల్ అయ్యాక మ్యారేజ్ చేసుకుందాంలే ఇప్పుడే ఎందుకు అని చాలామంది లేట్ మ్యారేజెస్ చేసుకుంటున్నారు. సో లేట్ మ్యారేజెస్ వల్ల ఫ్యూచర్లో ఫర్టిలిటీ ఇష్యూస్ ఏమైనా వస్తాయా? అంటే ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ తగ్గిపోతాయా? ఎలా చూసుకోవచ్చు మనం? డెఫినెట్లీ అండి. లేట్ మ్యారేజెస్ వల్ల వైఫ్లో అయితే ఏంటి, హస్బెండ్లో అయితే ఏంటండి. వైఫ్ని తీసుకుంటే మనం ఫీమేల్ పార్ట్నర్లో ఎగ్ కౌంట్ అనేది స్లోగా తగ్గిపోతుంది. సో తగ్గిపోవడం వల్ల ఎగ్ క్వాలిటీ, సో ఇవన్నీ 30 ఇయర్స్ దాటిన తర్వాత ఓవేరియన్ రిజర్వ్ అనేది స్లోగా తగ్గడం అనేది తెలుస్తుంది. దీన్ని AMH యాంటీములేరియన్ హార్మోన్ అనే ఒక హార్మోన్ టెస్ట్ తోటి మనము తెలుసుకోవచ్చు, లేదా సెకండ్ డే ఆఫ్ పీరియడ్లో ట్రాన్స్వాజినల్ స్కాన్ తోటి కూడా మనము డిటెక్ట్ చేయొచ్చు. ఓకే. ఎంతైనా కానీ 30 లోపల ఒక చైల్డ్ అనేది కంప్లీట్ చేసుకొని 30 తర్వాత సెకండ్ చైల్డ్ అంటే ఫ్యామిలీలో ప్లాన్ చేసుకుంటే బెటర్. ఓకే. హస్బెండ్లో చూసుకున్నా కానివ్వండి, సెమెన్ అనాలిసిస్లో క్వాలిటీ పరంగా, మార్ఫాలజీ పరంగా, అంటే సెమెన్లో మనం చూసేది పారామీటర్స్ స్పర్మ్ కౌంట్, మొటిలిటీ, మార్ఫాలజీ, ఇవి 3 కూడా అఫెక్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఓకే. ఇంకొకటి ఏంటంటే ఏజ్ని 30+ అంటే అడ్వాన్స్డ్ ఏజ్ వెళ్ళే కొద్దీ బోత్ పార్ట్నర్స్లో ఫిమేల్లో కానివ్వండి, మేల్లో కానివ్వండి, మెటబాలిజం డిరేంజ్మెంట్ అనేది కొంత స్టార్ట్ అవుతుంది. సో దాని వలన ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది బాడీలో ఇద్దరిలోనూ డెవలప్ అవుతుంది. ఇద్దరిలో డెవలప్ అవడం వల్ల ఫిమేల్లో కొంచెం PCOD వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అట్ ద సేమ్ టైం మేల్లో ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల మొటిలిటీ అనేది అఫెక్ట్ అయ్యే ఛాన్సెస్, మొటిలిటీ అండ్ మార్ఫాలజీ అఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయండి. ఓకే మ్యామ్. కాబట్టి ఎర్లీ ఏజ్ అంటే అదేదో తొందరపడేసి లెస్ దెన్ 20 ఇయర్స్లో ప్లాన్ చేసుకోమని కాదు. సో ఒక ప్రొఫెషన్, ఎనీ ప్రొఫెషనల్ కెరీర్ స్టార్ట్ అయ్యేది అరౌండ్ 24, ఓకే, 23 to 24. సో వాళ్ళు ప్రొఫెషన్లో ఒక 2 to 3 ఇయర్స్ సెటిల్ అయ్యాక ప్లాన్ చేసుకొని మ్యారేజ్ అనేది ఒక 27 లోపల మ్యారేజ్ చేసుకొని 25 కంప్లీట్ అయిన ఫీమేల్ కానివ్వండి, మేల్ కానివ్వండి, సో వాళ్ళు మ్యారిటల్ లైఫ్ని ఎంజాయ్ చేసినా కానివ్వండి, ఒక 2 ఇయర్స్ లిమిట్ పెట్టుకొని, సో 27 to 30 లోపల ఫస్ట్ కిడ్ అనేది ప్లాన్ చేసుకోవడం మంచిది. ఓకే. మేల్కి అయినా ఫీమేల్కి అయినా 30 లోపే అవ్వాలి. 30 లోపల చేసుకోవడమే మంచిది. ఓకే మ్యామ్. మేము ఇప్పుడు మ్యారేజ్ అయిన తర్వాత కూడా అంటే చాలామంది ఇప్పుడే వద్దులే కిడ్స్, కొంచెం పోస్ట్పోన్ చేద్దాము అని అనుకుంటూ ఉంటారు. సో అలా పోస్ట్పోన్ చేయడం ద్వారా అది బాడీకి ఎంత సేఫ్? పోస్ట్పోన్మెంట్ తీసుకుంటే నేను ఇప్పుడు చెప్పినట్లుగా, సో ఒక కపుల్ అరౌండ్ 25 to 26 మధ్యలో మ్యారేజ్ చేసుకున్నారు. సో ఎంతవరకు పోస్ట్పోన్ చేసుకోవచ్చు అంటే ఒక 2 to 3 ఇయర్స్ దే కెన్ పోస్ట్పోన్. ఓకే. సో పోస్ట్పోన్మెంట్కి డిఫరెంట్ టైప్ ఆఫ్ మోడాలిటీస్ ఉంటాయి. సో మమ్మల్ని అప్రోచ్ అయినప్పుడు మేము వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాము, అది కూడా సేఫ్గా. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్యారియర్ మెథడ్స్ ఉంటాయి, బర్త్ కంట్రోల్ పిల్స్ ఉంటాయి. ఎన్ని ఇయర్స్ అంటే ఇద్దరిని ఫస్ట్ ఎవాల్యుయేట్ చేసుకోవాలి. సో వైఫ్కి సంబంధించి తనకి ఎనీ జెనెటికల్గా ట్రాన్స్మిట్ అయ్యే, అంటే మదర్ ఫాదర్ డయాబెటిక్ ఏమన్నా ఉంటే, తనకి తన BMI ఎంత ఉంది, ఆ వెయిట్కి సరిపడట్లుగా మనము ఓసీ పిల్స్ ఎన్ని డేస్ కంటిన్యూ చేయొచ్చు. మరి లాంగ్ టర్మ్గా మోర్ దాన్ 1 year కంటిన్యూస్గా బర్త్ కంట్రోల్ పిల్స్ ఇవ్వలేము. అది కూడా లిమిటెడ్గా 6 months to 1 year ఇవ్వగలము. లేదా సింపుల్గా అంటే బ్యారియర్ మెథడ్ వాడడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏముంటాయి అంటే, మోస్ట్ కామన్గా దాని వలన ఫెయిల్యూర్ రేట్స్ ఎక్కువ ఉంటాయి, ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో బెటర్ ఏంటంటే బర్త్ కంట్రోల్ పిల్ తీసుకోవచ్చు, లేదా న్యాచురల్గా మేము ట్రై చేస్తాము అంటే సైకిల్స్ రెగ్యులర్గా ఫిమేల్కి వస్తూ ఉంటే తనకి ఎవాల్యుయేషన్లో
అంటే మేము తన బిఎంఐ బాగానే ఉంది, లో రిస్క్ తన కేటగిరీ అనేది, తన పేరెంట్స్ నుంచి తనకి ఎటువంటి మెటబాలిక్ డిరేంజ్మెంట్స్ అటువంటివి ఏమీ ట్రాన్స్మిట్ అవ్వట్లేదు, తనకి ఫ్యామిలీ హిస్టరీ ఏమీ లేదు అనుకున్న వాళ్ళకి మేము సేఫ్గా బర్త్ కంట్రోల్ పిల్స్ అనేది ఒక 6 months to 1 year అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకే. లేదు అంటే న్యాచురల్గా, అంటే న్యాచురల్ మెథడ్స్లో ఏ విధంగా అంటే వాళ్ళకి సేఫ్ పీరియడ్ ఎక్స్ప్లెయిన్ చేసి ఇది డెఫినెట్గా పాటించాలి అంటే ఫీమేల్ పార్ట్నర్కి సైకిల్స్ అనేవి రెగ్యులర్గా రావాలి. ఓకే. సో రెగ్యులర్గా వస్తున్నప్పుడు ఏ విధంగా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు వాళ్ళ సేఫ్ పీరియడ్ అనేది, ఏ టైంలో కాంటాక్ట్లో ఉండకూడదు అనేవి దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు మనం. అట్ ద సేమ్ టైం మరీ టూ లేట్గా పోస్ట్పోన్ చేయకుండా త్వరగా వాళ్ళని ప్లాన్ చేసుకోమని కూడా ఎడ్యుకేట్ చేస్తుంటాం. ఓకే. ఈ బర్త్ కంట్రోల్ పిల్స్ ఉంటాయి కదా, సో బర్త్ కంట్రోల్ పిల్స్ అనేది 6 months కానీ 1 year వాడిన తర్వాత వాళ్ళకి ఫ్యూచర్లో ఏమన్నా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉందా? అంటే డాక్టర్ సజెషన్ తీసుకోకుండా కూడా చాలా మంది యూస్ చేస్తూ ఎక్కువ కాలంగా వాడేస్తూ ఉంటారండి. సో దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏముంటాయంటే పోస్ట్ పిల్ అమెనూరియా అంటాం. సో పిల్స్ ఆపేసిన తర్వాత పీరియడ్స్ అనేవి రావు. ఓకే. సో అది సప్రెస్ చేసేస్తుంది అనమాట బ్రెయిన్ని. సో ఈ ఏదైతే బ్రెయిన్ నుంచి హార్మోన్ వచ్చి మనకి ఓవరీ మీద పనిచేసి ఎగ్ అనేది ఎరప్ట్ చేయాలి కదండి. ఈ హార్మోన్ అనేది మనకి ఓసీ పిల్స్ ఎక్కువ కాలం తీసుకోవడం వల్ల ఎగ్ అనేది ఎరప్ట్ అవ్వదు అనమాట. సో చాలా రోజులుగా వాళ్ళకి అమెనూరియాలో ఉంటారు. దీన్ని అమెనూరియా అంటాం. అంటే పీరియడ్ అనేది రాదు ఎక్కువ రోజులు తీసుకోకపోవడం వల్ల. ఇంకా ఏముంటాయంటే సైడ్ ఎఫెక్ట్స్ బ్లడ్ అనేది చిక్కబడిపోవడము, అంటే హైపర్ కోయాగిబిలిటీ, హైపర్ కొలెస్ట్రీమియా, ఇంకా బ్రెస్ట్ కార్సినోమా రావచ్చు, ఎండోమెట్రియల్ కార్సినోమా రావచ్చు. సో వీటి వలన మానిటరింగ్ అంటే సర్వేలెన్స్ లేకుండా ఎప్పుడైతే డాక్టర్ వెనక్కి పిలిచి ఇప్పుడు ఆపేయండి, ఇన్ని డేసే మీరు తీసుకోవాలి, ఇన్ని డేస్కి మించి తీసుకోకూడదు, మీకు ఈ ఫ్యామిలీలో రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి, మీరు ఈ రిస్క్ క్రైటీరియా కిందకు వస్తారు అని అండర్ మెడికల్ గైడెన్స్లో స్టిపులేటెడ్ టైం పీరియడ్లో వాళ్ళు చెప్పినట్లుగా అన్ని రోజులే వాడాలి, అన్ని రోజుల తర్వాత ఆపేయాలి. సో టూ లాంగ్గా వాడుతూ ఉండకూడదు. సో వాటి వల్లన్నీ ఇటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. బర్త్ కంట్రోల్ పిల్స్ అంటే ఈ 21 టాబ్లెట్సే కదా? అవునండి. సో ఈ 21 టాబ్లెట్స్ అనేవి నార్మల్గా అంటే ప్రెగ్నెన్సీ కోసమే కాకుండా నార్మల్గా పీసీఓడి పీసీఓఎస్ ప్రాబ్లమ్స్కి కూడా సజెస్ట్ చేస్తుంటారు. అది ఎంతవరకు కరెక్ట్? అసలు అవెందుకు సజెస్ట్ చేస్తారు ఈ ప్రాబ్లమ్స్కి? ఎస్, కరెక్ట్ క్వశ్చన్ అడిగారు. సో ఇది ఎందుకు సజెస్ట్ చేయాలి? సో పీసీఓడిలో ఏం జరుగుతుంది? బేసికల్లీ మొత్తం హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్లనే పీసీఓడి అనేది వస్తుంది. ఇన్సులిన్ రెసిస్టెన్స్ ప్లస్ హైపర్ ఆండ్రోజెనిజం, హైపర్ ఇన్సులినిమియా, హైపర్ ఆండ్రోజెనిజం అండ్ యానోవులేషన్. సో ఎగ్ అనేది రిలీజ్ అవ్వట్లేదు. వాళ్ళకి ఏం జరుగుతుంది? విటమిన్ డి డెఫిషియన్సీ ఉంటుంది. అట్ ది సేమ్ టైం ఎగ్ ఓవరీ దగ్గర కోట్ అనేది థిక్ అయిపోతుంది, ఎగ్ అనేది ఎరప్ట్ అవ్వదు. అక్కడ వాళ్ళకి ప్లస్ జెనెటికల్గా రిస్క్ ఫ్యాక్టర్స్ కూడా ఉంటాయి. ఏముంటాయి అంటే బాడీలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల ఎగ్ ఎరప్టా ఎందుకు అవ్వట్లేదు అంటే రిసెప్టార్ రెసిస్టెంట్గా ఉంటుందన్నమాట. ఎక్కడి నుంచి అయితే మనకి ఇన్సులిన్ వచ్చే వర్క్ చేస్తుందో, సో ఆ రిసెప్టార్ సెల్ ప్రతి సెల్ దగ్గరను రెసిస్టెంట్గా ఉండి గ్లూకోజ్ అప్టేక్ని ఇనిబిట్ చేస్తుంది. సో బాడీలో గ్లూకోజ్ లెవెల్స్ అనేవి పెరుగుతాయి. ఇవన్నీ ఎందుకు వస్తాయంటే జెనెటికల్గా కావచ్చు, లేదా వెయిట్ ఒబేసిటీ వలన కావచ్చు. సో ఒబేసిటీ వల్ల ఎందుకు వస్తుంది అంటే, ఒబేసిటీ అసలు ఎందుకు వస్తుంది? ఎక్కువ జంక్ ఫుడ్ తినడం వల్ల, ఎక్కువ జంక్ ఫుడ్ కానివ్వండి, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ వల్ల, సో ఎర్లీగా మార్నింగ్ స్ట్రెస్ వల్ల కావచ్చు. సో వీటన్నింటి వల్లను మెటబాలిజం అనేది మారిపోయి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ రావడం వల్ల ఎగ్ అనేది రావట్లేదు, బాడీలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెరిగిపోయింది. అట్ ద సేమ్ టైం హైపర్ ఆండ్రోజెన్స్ ఏవైతే మనకి ఓవరీలో సెల్స్ ఉంటాయో, సో అక్కడి నుంచి మేల్ హార్మోన్ అనేది ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది అనమాట. అవి కంట్రోల్ చేయడానికి మనము 21 పిల్స్ ఇస్తాం. సో రెగ్యులర్గా సెకండ్ డే నుండి వాళ్ళకి, సో తనకి ఎవరికైతే పిసిఓడి ఉంది, ఒబెసిటీ ఉంది అని మనము డయాగ్నోస్ చేస్తాము. సో అది ఒక స్కాన్ నుంచి మనము కన్ఫర్మ్ చేయలేము.
స్కాన్ ఫైండింగ్స్ ఎలా ఉన్నాయి, అట్ ద సేమ్ టైం బ్లడ్ టెస్ట్, థైరాయిడ్ ఏమైనా అసోసియేట్ అయిందా అంటే థైరాయిడ్ ప్రొఫైల్ ఒకటి చేసుకోవాలి, డయాబెటీస్ ఏమైనా ఉందా అంటే గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్ అని ఉంటుంది, లేదా HbA1c అని కానీ వాళ్ళ ఫాస్టింగ్ బ్లడ్ షుగర్స్, ఫాస్టింగ్ ఇన్సులిన్ షుగర్స్, ఇవన్నీ చూసుకొని మనము డయాగ్నోస్ చేసుకొని సో దానికి అనుగుణంగా మనము అడ్జువెంట్స్ అంటాం అనమాట. ఈ 21 పిల్స్తో పాటు మనము ఇవన్నీ అడ్జువెంట్స్ లైక్ మెట్ఫార్మిన్ అని కానివ్వండి, అంటే బాడీలో అది ఇన్సులిన్ రెసిస్టెన్స్ని తగ్గిస్తుంది. సో మెట్ఫార్మిన్ కానివ్వండి, ఇంకా ప్రోబయాటిక్స్, అదర్ అడ్జువెంట్స్ లైక్ ఇనాస్ట్రాల్ అని డిఫరెంట్ అడ్జువెంట్స్ ఉంటాయి. ఇవన్నీ మనం యాడ్ చేసుకోవడం జరుగుతుంది. ఇవన్నీ ఏం చేస్తాయంటే మనకి హార్మోన్స్ని రెగ్యులరైజ్ చేసి ఎక్కువ రోజులు కూడా మనం అవి ఇవ్వం, మ్యాక్సిమం 3 to 6 months. సో ఈ 3 to 6 monthsలో వీటితో పాటు ఇంకా ఫోలిక్ యాసిడ్, కాల్షియం, విటమిన్ డి ఇవన్నీ రీప్లేస్ చేస్తాం. సో బాడీలో అక్యూట్ స్ట్రెస్లో ఉన్నప్పుడు మాత్రం PCOD వాళ్ళకి రైజ్ అయ్యి అనోలేషన్, సో చాలా రోజులుగా ఎగ్ అనేది రిలీజ్ అవ్వక అమెనోరియాలో ఉండిపోతారు. సో వాళ్ళకి ఫస్ట్ మనం విత్డ్రాయల్ ప్రొజెస్ట్రాన్ ఇచ్చి పీరియడ్ తెప్పించి సో దాని తరువాత ఈ 21 పిల్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఎక్కువ రోజులు కూడా కాదు, 3 to 6 months ఇస్తాం, అది కూడా రెగ్యులరైజ్ చేయడానికి. సో రెగ్యులరైజ్ చేసే లోపల వాళ్ళకి మెయిన్గా డైట్, ఎక్సర్సైజ్ అండ్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ వీటి మీద అవేర్నెస్ క్రియేట్ చేస్తాం. సో ఎటువంటి డైట్ తీసుకోవాలి, ఎలాగా మనం జంక్ ఫుడ్ని అవాయిడ్ చేయాలి, బయట ఫుడ్, సో ఎక్సర్సైజెస్ ఎంతసేపు చేయాలి, సో ఎటువంటి టైప్ ఆఫ్ ఎక్సర్సైజెస్, ఇంకా లైఫ్ స్టైల్లో ఎన్నింటికి లేవాలి, లేచిన వెంటనే ఏం చేయాలి, ఎక్సర్సైజ్ చేయడము, ఎక్సర్సైజ్ చేసిన తర్వాత వితిన్ అంటే 8 o'clock లోపల బ్యాలెన్స్డ్ డైట్, సో హై ప్రోటీన్ డైట్, లో ఫ్యాటీ, లో కార్బోహైడ్రేట్ డైట్ తీసుకోవడము. సో వాళ్ళ డైట్లో ప్రోటీన్ ఎక్కువగా ఉండేలాగా, కార్బోహైడ్రేట్ కంటెంట్ అంటే ఈజీగా ఈ కూల్ డ్రింక్స్ కానివ్వండి ఇటువంటివన్నీ అవాయిడ్ చేయండి, చాక్లెట్స్, ఐస్ క్రీమ్స్, కూల్ డ్రింక్స్. అవే కాకుండా డీప్ ఫ్రైడ్ ఐటమ్స్ కూడా, ఎక్కువగా జంక్ ఫుడ్ మీరు అన్నట్లు ఇవన్నీ అవాయిడ్ చేస్తూ నైట్ కూడా ఎర్లీగా డిన్నర్ కంప్లీట్ చేయడం. సో దానివల్ల ఏమవుతుందంటే ఇప్పుడు ఎక్కువగా IT ఫీల్డ్లో కానివ్వండి, ఏదైనా వర్క్ నుంచి వచ్చి అప్పుడు తినేసి పడుకొని మార్నింగ్ కొంచెం లేట్గా లేవడం, వీటన్నిటి వలన బాడీలో నైట్ షిఫ్ట్లో, డే షిఫ్ట్లో ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది రావడం జరుగుతుంది. వీటన్నిటిని వీటి మీద అవేర్నెస్ క్రియేట్ చేసి సో ఒక 3 to 6 monthsలో వాళ్ళు కరెక్ట్ చేసుకొని హార్మోన్స్ అన్ని బ్యాలెన్స్ అయ్యే లోపల మన PCOD అనేది కూడా కంట్రోల్ అవుతుంది. అయితే మనం ఇచ్చే ఈ 21 పిల్స్ అనేవి ఇది లైఫ్ లాంగ్ అని కాదు, ఎప్పుడైతే వారు ఇది మన కంప్లీట్ వాళ్ళ ప్రిస్క్రిప్షన్ ఏంటి, డైట్, ఎక్సర్సైజ్ అండ్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్, అది వాళ్ళ లైఫ్ లాంగ్ ప్రిస్క్రిప్షన్, మెడిసిన్స్ కాదు. సో అక్యూట్గా వాళ్ళని బాడీ హార్మోన్స్ రెగ్యులైజ్ చేయడానికి మాత్రమే ఇవ్వడం జరుగుతుంది 21 పిల్స్. ఈ 21 పిల్స్ తర్వాత అంటే PCOD కానీ PCOS కానీ రివర్స్ అయిన తర్వాత రెగ్యులర్ పీరియడ్స్ ఉంటాయి కదా, సో ఆ టైంలో అంటే ఆ టైం తర్వాత మ్యారేజ్ చేసుకున్న తర్వాత కానీ రెగ్యులర్గా పీరియడ్స్ ఉంటున్నాయి అంటే నార్మల్ ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ ఉంటుందా, లేకపోతే తర్వాత ఏమైనా కాంప్లికేషన్స్ వస్తాయా? నార్మల్గా వాళ్ళు న్యాచురల్గా కన్సీవ్ అయ్యే అవకాశాలు ఉంటాయండి. సో PCODలో 100% ఫర్టిలిటీ ఇష్యూస్ ఉంటాయి అనేది ఏం లేదు. 100 members ఆఫ్ OPDలో 60 members PCODనే ఉంటుంది ప్రజెంట్ మేము చూసే OPDలో. అయితే అరౌండ్ ఈ PCODలో డెఫినెట్లీ అందరూ ఫర్టిలిటీ ఇష్యూస్లో ల్యాండ్ అవుతారా, అదేం లేదు. సింపుల్గా మనం ఈ విధంగా లైఫ్ స్టైల్ మార్చుకోండి, లేదా ఫస్ట్ 21 పిల్స్ యాడ్ చేసి ఎవరికైతే ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ బోత్ పేరెంట్స్ డయాబెటిక్ ఉండి వాళ్ళ పిల్లలకి PCOD వచ్చి మన దగ్గరకు వచ్చి ఉంటారు, సో అటువంటి వాళ్ళకి థైరాయిడ్ అసోసియేట్ అయిన సింపుల్ కరెక్షన్స్, హైపోథైరాయిడ్ ఉంటే టాబ్లెట్ యాడ్ చేయడము, చిన్నగా వీళ్ళకి ఒక 3 to 6 months సిపిల్స్ పెట్టి పీరియడ్స్ రెగ్యులరైజ్ చేసి ఈ విధంగా లైఫ్ స్టైల్ మార్చి వితిన్ 1 to 2 years వాళ్ళు న్యాచురల్గా కన్సీవ్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. ఇది సివియారిటీని బట్టి, సో జెనెటిక్ రెసిస్టెన్స్ ఎంతవరకు ఉంటుంది అనే దాన్ని బట్టి వాళ్ళు న్యాచురల్గా కన్సీవ్ అవ్వడమా లేదు IVFలో ల్యాండ్ అవ్వడమా అనేది ఉంటుందండి. సో కొంతమంది సింపుల్గా ఒబేస్గా ఉండి
వాళ్ళకి ఇంకా హార్మోన్స్ లెప్టిన్ అని కానివ్వండి, ఇటువంటి హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఉంటాయి. సో, వాళ్ళకి మనము ఎంత వెయిట్ తగ్గమన్నా దే కాంట్. వాళ్ళు ఎంత లైఫ్ స్టైల్ మార్చుకున్నా గానీ తగ్గలేరు. అటువంటి అవును. వాళ్ళకి సింపుల్ ఇంజెక్షన్స్ యాడ్ చేస్తాము ఓకే. ఎగ్ రైజ్ అవ్వడానికి. సో, దానివల్ల కూడా ఈజీగా కన్సీవ్ అయిపోతారనమాట. మరీ ఒక 10% మాత్రమే మనకి ఐవీఎఫ్ అనేది మిగులుతారు ఓకే. పీసీఓడీలో. అయితే ఈ కన్సీవ్ అయ్యాక న్యాచురల్గా కన్సీవ్ అయిన వాళ్ళకి మనము ఎక్స్ట్రాగా 1-2 డ్రగ్స్ అంటే లూటియల్ ఫేజ్ సపోర్ట్ అంటాం. అంటే సెకండ్ హాఫ్ సైకిల్ నుంచి ఎగ్ రిలీజ్ అయిన తర్వాత సెకండ్ హాఫ్ ఆఫ్ సైకిల్ నుంచి మనము ప్రొజెస్ట్రాన్ అనే సపోర్ట్ ఇస్తాము. అది ఒక 12 వీక్స్ వరకు ప్రొజెస్ట్రాన్ సపోర్ట్ ఇచ్చేస్తే వాళ్ళు ఈజీగానే టిల్ డెలివరీ కంటిన్యూ అయిపోతారు. సో, ఓకే. కొంతమందికి బాడీలో హెచ్బిఏవన్సీ లెవెల్స్ ఎక్కువ ఉన్న వాళ్ళకి కానివ్వండి, కొంచెం మిస్క్యారేజ్ రిస్క్ అనేది ఉంటుంది. సో, ఓకే. అటువంటి వాళ్ళకి జాగ్రత్తగా మానిటర్ చేయడం జరుగుతుంది. ఎక్స్ట్రా కేర్ కూడా తీసుకోవడం జరుగుతుంది. ఓకే. ఇప్పుడు అంటే ఫర్టిలిటీ ఇష్యూస్ వస్తే మెయిన్‌గా అంటే కామన్‌గా చూసుకుంటే మ్యారేజ్ తర్వాత వుమెన్‌నే ఎక్కువ బ్లేమ్ చేస్తూ ఉంటారు. మెన్‌కి అదంతా ఏం ప్రాబ్లమ్స్ ఉండవులే అని లైట్ తీసుకుంటారు. ఇది ఎంతవరకు కరెక్ట్? ఫర్టిలిటీ ఇష్యూ తీసుకుంటే ఉమెన్ ఎంత రెస్పాన్సిబుల్, మెన్ అంతే రెస్పాన్సిబుల్. సో, బోత్ హ్యాండ్స్ ఆర్ ఈక్వల్. కాబట్టి ప్రజెంట్ ఇంతకుముందు మనం అనుకున్నట్లు ఉమెన్ ఒక్కళ్ళే రెస్పాన్సిబుల్ అని ఓల్డ్ డేస్లో అవును. అనుకున్నట్లుగా లేదండి. ఇప్పుడు ఎంతగా ఫీమేల్ ఇన్ఫర్టిలిటీ ఉందో మేల్ ఇన్ఫర్టిలిటీ అంతే ఈక్వల్గా రైజ్ అయింది. సో, ఓకే. బోత్ ఇన్ఫర్టిలిటీస్ ఆర్ ఈక్వల్గా చూస్తున్నాం ప్రజెంట్ మేము. ఓకే. సో, మెన్ కూడా అంతే రెస్పాన్సిబుల్ ప్రజెంట్. ఇంకా ఇంతకు ముందు మనకు అలా అవేర్నెస్ క్రియేట్ అవ్వక అవును. మేల్స్ ముందుకొచ్చి చూపించుకునే వాళ్ళు కాదు. ఇప్పుడు వాళ్ళే ముందుకొచ్చి సెమెన్ అనాలిసిస్ చేయించుకోవడానికి రెడీగా ఉంటున్నారు. అది చాలా మెచ్చుకోదగ్గ విషయం. వాళ్ళల్లో ఎందుకు పెరుగుతుంది అంటే మెయిన్గా ఈ విధంగా ఐటీ జాబ్స్ వల్లను, అంటే ఓకే. ఎక్కువగా స్ట్రెస్ వల్ల, మ్మ్. లైఫ్ స్టైల్ మారిపోవడం వల్ల, వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ చేంజ్ అవ్వడం వల్ల, ఒబేసిటీ వల్ల, ఈ జంక్ ఫుడ్ ఎక్కువగా తీసుకుంటూ కూల్ డ్రింక్స్ తాగుతూ ఫోన్స్ ఎక్కువగా వాడడం వల్ల, ఆ ఫోన్స్ అనేవి పాకెట్లో ఎక్కువసేపు పెట్టేసుకోవడం వల్ల రేడియేషన్ ఎఫెక్ట్ అవ్వడము, ఒళ్ళో ల్యాప్టాప్ పెట్టుకొని ఎక్కువసేపు చాలా అవర్స్ టుగెదర్ వర్క్ చేస్తూ ఉండడము. సో, వీటన్నింటి వల్లను చాలా వరకు మేల్ ఇన్ఫర్టిలిటీ అనేది రైజ్ అవుతూ ఉంది చూస్తున్నాము. ఓకే. ఎక్కువసేపు లాంగ్ డ్రైవ్స్ అంటే బైక్లోను తిరగడం వల్ల, హీట్కి ఎక్కువగా ఎక్స్పోజ్ అవ్వడం వల్ల ఆ టెస్టిస్లో ఉన్న కణాలు అనేవి మోటిలిటీ కానివ్వండి, మార్ఫాలజీ కానివ్వండి దెబ్బతింటుంది. ఓకే. వీటన్నింటి మీద అవేర్నెస్ తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే మేల్లో ఇన్ఫర్టిలిటీ ఇప్పుడు చాలా రైజ్ అవుతుంది. అవును. అంటే మేల్‌లో ఇప్పుడు ఎక్స్ క్రోమోజోమ్స్ ఎక్కువ ఉన్నాయి. వై క్రోమోజోమ్స్ తగ్గుతున్నాయి అని చెప్పేసి కూడా న్యూస్‌లో అంటే వస్తున్నాయి గదా! అంటే చూస్తున్నారు రీసెర్చ్ చేసి. సో, ఇది ఎందుకు తగ్గుతుంది అసలు వై క్రోమోజోమ్ అనేది? వై క్రోమోజోమ్ తగ్గడం అంటూ ఏముండదండి. వై క్రోమోజోమ్‌లో ఉన్న క్వాలిటీ అనేది తగ్గుతుంది అంతే. ఓకే. మనకి ఏవైనా కానివ్వండి 23 పెయిర్స్ ఆఫ్ క్రోమోజోమ్స్ మనకి 46 ఉంటేనే అది నార్మల్ క్యారియోటైప్, నార్మల్ మేల్ క్యారియోటైప్. సో, ఓకే. మేల్ క్యారియోటైప్‌లో వై క్రోమోజోమ్ ఉంటేనే అది మేల్ అవుతుంది. సో, నంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఏం తగ్గవు. వై ఓకే. క్రోమోజోమ్ అనేది ఏం తగ్గిపోదు. అంటే ఆ క్వాలిటీ ఎందుకు తగ్గుతుంది అని? ఆ క్వాలిటీ అనేది తగ్గడానికి రీజన్ ఏంటి అంటే మెయిన్‌గా మేబీ ఆ కణాల కదలిక ఏదైతే వై క్రోమోజోమ్ అనేది ఉంటుందో అది డిఫరెంట్‌గా బిహేవ్ చేస్తుంటుంది. ఓకే. సో, ఈ మేల్ ఈ అలవాట్ల వల్ల, వాళ్ళ కదలికలు తగ్గడం వల్ల, సో దీని వలన కూడా మేబీ ఎక్కువగా ఫిమేల్‌కి వాళ్ళు బర్త్ ఇవ్వడం అనేది జరుగుతుంటుంది. ఓకే. ఇప్పుడు అంటే సి సెక్షన్ డెలివరీస్ ఉంటాయి గదా! సో, ఇది డాక్టర్స్ కావాలనే సి సెక్షన్‌ని ప్రిఫర్ చేస్తారు. నార్మల్ డెలివరీ అయ్యే ఛాన్స్ ఉన్నా గూడా వాళ్ళు సి సెక్షన్‌నే ప్రిఫర్ చేస్తున్నారు. దానికే రిఫర్ చేస్తున్నారు అని చెప్పేసి వింటూ ఉంటాము. సో, ఇది ఎంతవరకు నిజం? అంటే ఒక డాక్టర్‌గా మీరు అంటే నిజంగానే సి సెక్షన్‌ని ప్రిఫర్ చేస్తారా నార్మల్ డెలివరీ అయ్యే అస్సలు ఛాన్స్ ఉంటే? కాదండి. ఓకే. ఎవ్వరు ఏ గైనకాలజిస్ట్ కూడా సిజేరియన్ సెక్షన్ చెయ్యాలి అని ఇష్టపూర్వకంగా ఎవ్వరూ చేయరు.
ఓకే. అసలు ఇన్ని ఇయర్స్ టుగెదర్ మేము కష్టపడి చదివి ఫైనల్గా వచ్చి ఆ మాట అనిపించుకోవడం అనేది ఎవ్వరికీ ఇష్టం ఉండదు, అలా చేయడం కూడా ఇష్టం ఉండదు. ఎవరికైనా కానివ్వండి సిజేరియన్ ఇండికేటెడా చేయాలి. అది కూడా అసలు ఫస్ట్ నార్మల్ ట్రై చేసి నార్మల్ అవ్వకపోతేనే సిజేరియన్కి అనేది తీసుకెళ్ళడం జరుగుతుంది. ఓకే. సో స్ట్రైట్ అవే సిజేరియన్కి గైనకాలజిస్ట్లో ఎక్కువ టువర్డ్స్ చేస్తున్నారు అనేది మాత్రము నిజం ఓకే. కాదు. అంటే ఒకప్పుడు అందరూ నార్మల్ డెలివరీసే ఇచ్చేవాళ్ళు కదా! సో అయ్యేవి ఇప్పుడు ప్రీవియస్గా. సో అవన్నీ ఎందుకు అంటే మేబీ వాళ్ళ లైఫ్ స్టైల్, వాళ్ళ యాక్టివిటీ స్టైల్ ఓకే. ఏ విధంగా చేసేవాళ్ళు, ఇంట్లో వర్క్ హార్డ్ చేసుకోవడం వర్క్స్ ఎక్కువ కానివ్వండి, చేసేవాళ్ళు. వీటన్నింటి వలన ప్రీవియస్గా నార్మల్ డెలివరీస్ అనేవి ఎక్కువ అయ్యేవి. ఓకే. ఇప్పట్లో నార్మల్ డెలివరీస్ కూడా అవుతాయి, కానీ మన ఫుడ్ హ్యాబిట్స్, సో వాళ్ళు తిన్నటువంటి రైస్ క్వాలిటీ కానివ్వండి, ఏదైనా మన స్టేపుల్ ఫుడ్ అనేది ఓకే. ఎన్ని పెస్టిసైడ్స్ కానివ్వండి, ఎన్ని కలిసి వస్తుంది, ఓకే. వెజిటబుల్స్ ఫుడ్ కానివ్వండి, కూడా ఎఫెక్ట్ సిరియల్స్, చూపిస్తుందా పల్సెస్ అంటే? కానివ్వండి, ఏవైనా ఓకే. మనం తీసుకునే ఫుడ్ ఐటమ్స్ కానివ్వండి, మన లైఫ్ స్టైల్. ఇప్పుడు ఎంతమంది ఇంట్లో ఫాస్ట్గా తిరుగుతూ యాక్టివ్గా తిరుగుతూ పనిచేస్తుంటారు, ఎక్కువ మంది ఆఫీస్ వర్క్స్ ఇవే ఉంటుంటాయి కదా. అవును. సో ఫిజికల్ యాక్టివిటీ చాలా వరకు తగ్గడం వల్లనే సిజేరియన్ రిస్క్ అనేది పెరుగుతుంది నవేడేస్. ఓకే. ఇప్పుడు చాలామంది ఆన్‌లైన్‌లో మెడిసిన్ తీసుకొని అంటే అబార్షన్‌కి ట్రై చేస్తూ ఉంటారు. సో దీనివల్ల ఏం కాంప్లికేషన్స్ వస్తాయి? అలా తీసుకోవచ్చా? అసలు అస్సలు ఆన్‌లైన్‌ని ప్రిఫర్ తీసుకోవద్దండి. చేసుకోవచ్చా ఫస్ట్? అస్సలు ఆన్లైన్లో ఏ విధంగా మెడిసిన్ ప్రిస్క్రైబ్ చేయాలి, ఎన్ని వీక్స్ ఉన్నట్లు ప్రెగ్నెన్సీ, అసలు ఎప్పుడు టర్మినేట్ చేయాలి, ఎంటీపీ రూల్స్ ఎప్పటి వరకు వర్తిస్తాయి, సో ఇవన్నీ తీసుకుంటే ఏవైనా కానివ్వండి లెస్ దాన్ 10 వీక్స్ లోపలనే మనకి ఎంటీపీ ఇన్ వ్యూ ఆఫ్ ఫెయిల్డ్ కాంట్రసెప్షన్ అలో చేస్తుంది. ఓకే. సో 10 వీక్స్ దాటింది, 12 వీక్స్ వరకు ప్రెగ్నెన్సీ వెళ్ళింది అంటే డెఫినెట్గా అది సెక్స్ డిటర్మిన్ అయిపోతుంది. సో ఆ తర్వాత అయితే ఎంటీపీ రూల్స్ డెఫినెట్గా కంజెనిటల్ అనామలీ ఏదంటే వెదర్ అంటే 12 వీక్స్ తర్వాత ఎన్టీ స్కాన్ ఇవన్నీ చూసి ఏదైనా అబ్నార్మల్ బేబీ అయితేనే 12 వీక్స్ నుంచి 20 వీక్స్ వరకు ఎంటీపీజీ అనేది చేయడం జరుగుతుంది. ఈ ప్రజెంట్ ఈ 20 వీక్స్ నుంచి 23 వీక్స్ వరకు మనం హయ్యర్ అథారిటీ నుంచి డిఎంహెచ్ఓ బోర్డు నుంచి పర్మిషన్ తీసుకొని ఎన్ని కార్డియాక్ అనామలీస్, ఎందుకంటే మనకి హార్ట్ అనేది 23 వీక్స్ వరకు డెవలప్ అవుతూనే ఉంటుంది. మామూలుగా టిఫాస్ కానీ 18 to 20 వీక్స్లో చేస్తాము. అదే కానీ ఆ టైంలో హార్ట్లో ఎనీ డిఫెక్ట్ ఉంది తెలుసుకోలేకపోతే 23 వీక్స్ వరకు మనకి ఎక్స్టెండ్ చేసే పర్మిషన్ ఉంటుంది. దానికి కూడా మనం స్పెషల్ అప్రూవల్ తీసుకొని ఆ బేబీకి ఏదైనా కంజెనిటల్ అనామలీ కార్డియాక్ డిఫెక్ట్స్ ఏమైనా ఉన్నాయి అంటే 23 వీక్స్ వరకు ఎక్స్టెండ్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు ఆన్లైన్లోనే మేము ఇలా అన్వాంటెడ్గా ప్రెగ్నెన్సీ వచ్చింది, మేము పిల్స్ తీసేసుకుంటాము, మాకు గైడ్ చేయండి అనేది అస్సలు కరెక్ట్ కాదు. అసలు ఫస్ట్ పేషెంట్ వచ్చిన తర్వాత పేషెంట్ అసలు ఎన్ని వీక్స్ ఉంది, స్కాన్ చూడండి ఎలా తెలుస్తుంది. సో డెఫినెట్లీ స్కాన్ అనేది మస్ట్ అండ్ షుడ్. స్కాన్ ఎందుకు చేయాలి? నంబర్ ఆఫ్ వీక్స్ తెలుసుకోవడానికి, నంబర్ ఆఫ్ వీక్స్ అట్ ద సేమ్ టైం ఇంట్రాయిటర్ అయినా ఎక్స్ట్రాయిటర్ అయినా ప్రెగ్నెన్సీ అనేది యూట్రస్లోనే ఉందా లేదా ట్యూబ్స్లో ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ ఉందా, ఓకే డెఫినెట్లీ డయాగ్నోస్ చేయాలి. ఇది ఎప్పుడు తెలుస్తుంది అంటే మనకి 5 to 6 వీక్స్. 5 వీక్స్ అయితే ఇంట్రాయిటర్ తెలుస్తుంది. బేబీ ఫామ్ అవుతే ఈ పిల్స్ తీసుకోవడం వల్ల అక్కడ ట్యూబ్స్ రప్చర్ అయిపోతాయి. ఓకే తెలుసుకోలేకుండా అక్కడ మనకి యూట్రస్ లో ఉన్నంత మయోమెట్రియం స్ట్రెంగ్త్, మజిల్ స్ట్రెంగ్త్ ట్యూబ్స్ లో ఉండదు కదా. సో ట్యూబ్స్ అనేవి పలచగా ఉంటాయి, అక్కడ అంత మజిల్ ఉండదు, అది ఎక్కువ రోజులు ప్రెగ్నెన్సీని బేర్ చేయలేదు. ప్రెగ్నెన్సీ వస్తుంది అక్కడ కానీ బేర్ చేయలేకపోవడం వల్ల అది రప్చర్ అయిపోతుంది అక్కడ. సో రప్చర్ అయిపోయి మొత్తం పెల్విస్లో అంతా హీమోపెరిటోనియం అంటే మొత్తం బ్లీడింగ్ కలెక్ట్ అయిపోయి మనకి పెల్విస్ కెపాసిటీ ఎంతవరకు ఉంటుందంటే 1 to 2 లీటర్స్ ఆఫ్ బ్లడ్ని అది అకామిడేట్ చేయగలదు. సో బ్లీడ్ అవుతూ ఉంటుంది కానీ పేషెంట్కి ఏం తెలియదు, సడన్గా కొలాప్స్ అయిపోతుంది, పేషెంట్ షాక్లోకి వెళ్ళిపోతుంది. సో దీని వలన మెటర్నల్ డెత్స్ అనేవి పెరిగిపోతున్నాయి. కాబట్టి ఆన్లైన్లో ప్రిస్క్రిప్షన్ బర్త్ ఏదైనా కానివ్వండి ఈ ఎంటీపీ పిల్స్ తీసుకోవడం అనేది చట్టరీత్యా నేరం.
ఓకే. తీసుకోకూడదు, అసలు ప్రిస్క్రైబ్ చేయకూడదు. అది స్కాన్ ద్వారా డెఫినెట్గా కన్ఫర్మ్ చేయాలి. ఎన్ని వీక్స్ ఇంట్రాట్రైన్ ఉందా లేదా. సో బర్త్ కంట్రోల్ పిల్స్ కూడా మ్యాక్సిమం 49 డేస్ వరకే పిల్ అనేది మనం వాడడం జరుగుతుంది. ఓకే. ఎప్పుడైనా కానివ్వండి డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి, నెంబర్ ఆఫ్ వీక్స్ చెక్ చేసుకోవాలి, స్కాన్ ఎలా ఉంది, సో ఎంతవరకు ఏ పద్ధతి ప్రిఫరబుల్. వాళ్ళకి మెడిసిన్సే ఇవ్వండి మాకు అని అడుగుతుంటారు. సో మెడిసిన్స్ తోని కంప్లీట్గా వాళ్ళకి అవాట్ అవుతుందా లేదా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. లేదు అంటే సర్జికల్ ఎవాక్యుయేషన్గా వెళ్ళవలసి వస్తుంది. ఏవైనా కానివ్వండి లెస్ దెన్ 10 వీక్స్ లోపల మాత్రమే చేయడం సేఫ్గా. అది కూడా Okay. అండర్ మెడికల్, అది కూడా క్వాలిఫైడ్ మెడికల్ పర్సన్ దగ్గర మాత్రమే చేయడం అనేది జరుగుతుంది. ఓకే. ఈ పిల్స్ అంటే మనం బేబీ ఎక్కడ ఫామ్ అయిందో తెలుసుకోకుండా పిల్స్ తెలుసుకోకుండా వేసుకుంటే డెత్ అయ్యే ఛాన్సెస్ కూడా ఛాన్సెస్ ఉన్నాయి. కూడా ఉంటాయి. ఓకే. ఈ ఆన్‌లైన్‌లోనే మళ్ళీ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసే టిప్స్ కూడా ఫాలో అవుతూ ఉంటారు చాలామంది. అది అంటే నిజంగానే ఫాలో అవ్వచ్చా? అవ్వకూడదా? ఎలాంటి టిప్స్ ఫాలో అవ్వాలి? ఎలాంటి టిప్స్ ఫాలో అవ్వాలంటే మెడికల్ బుక్స్ ఏదైనా ఇండికేట్ చేసి క్వాలిఫైడ్ పర్సన్స్ సజెస్ట్ చేసిన టిప్స్ అయితే ఫాలో అవ్వాలి. ఓకే. అంటే ఎవరు ఏది పడితే మనము గూగుల్ చేసేసాము, ఇలా చేసేయచ్చు ఇలా చేసేయచ్చు, దానివల్ల కన్సీవ్ అయిపోతాము అనుకొని టూ లాంగ్గా డిలే చేస్తూ ఉండకూడదు. మ్యారేజ్ అయింది, లెస్ దాన్ 30 years కపుల్ ఉన్నారు, సో వాళ్ళు ఒక 1 to 2 years 1 year మోర్ దాన్ 1 year ఇద్దరు కలిసే ఉండి కూడా వాళ్ళకి ప్రెగ్నెన్సీ రావట్లేదు అంటే డెఫినెట్లీ డాక్టర్ దగ్గరకు వచ్చి అసలు ఏంటిది, ఎక్కడ తప్పు జరుగుతుంది, కలయికలో ఏమన్నా ఇబ్బందులు ఉన్నాయా, మేల్ ఫీమేల్ బోత్ పార్ట్నర్స్ని ఎవాల్యుయేట్ చేసుకోవాలి. సో ఇవన్నీ వెంటనే డాక్టర్ని కన్సల్ట్ అవ్వడం మంచిది. ఫీమేల్ ఏజ్ 35 years దాటి వాళ్ళు ఇద్దరు మ్యారేజ్ కానీ జరిగింది అంటే 6 months కంటే ఎక్కువగా వెయిట్ చేస్తూ ఉండకుండా డాక్టర్ని కన్సల్ట్ అవ్వడం మంచిది. ఆన్లైన్లో చూస్తూ ఉందాంలే ఎక్కువ రోజులు వెయిట్ చేస్తూ ఉంటాము అంటే వాళ్ళకి ఓవేరియన్ రిజర్వ్ అనేది అసలే 30 అబవ్ దాటితేనే ఓవేరియన్ రిజర్వ్ అనేది తగ్గడం అనేది మొదలవుతుంది. ఇప్పట్లో ఇంకా చాలా చిన్న ఏజ్లోనే ఎగ్ రిజర్వ్ అనేది తగ్గడం చూస్తున్నాం. లెస్ దాన్ 30 years పిల్లల్లో కూడా తక్కువ AMH లెవెల్స్ని చూస్తున్నాము. కాబట్టి ఫస్ట్ డాక్టర్ని కన్సల్ట్ అయ్యి బెస్ట్ మోడాలిటీస్ని తెలుసుకోవడం మంచిది. ఓకే మ్యామ్. మేమిప్పుడు ప్రీ మ్యారిటల్ సెక్స్ వల్ల గైనకాలజీ ఇన్ఫెక్షన్స్ ఏమైనా పెరుగుతాయా? డెఫినెట్లీ పెరుగుతాయండి. మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్ వల్ల నంబర్ 1 రైజింగ్ బర్నింగ్ టాపిక్ ఏంటి అంటే సర్వైకల్ క్యాన్సర్. అది ఎందుకు వస్తుందంటే హ్యూమన్ పాపిలోమా వైరస్ వల్ల వస్తుంది. ఓకే. సో గవర్నమెంట్ ఒక మంచి దానికి ప్రివెంటివ్ పద్ధతిని కూడా తీసుకొని వచ్చింది. ఇప్పుడు PHCs అన్నింటిలోనూ సర్వైకల్ క్యాన్సర్ ప్రివెంటివ్ క్యాన్సర్ని ఇంట్రడ్యూస్ చేసింది. సో ఈ వ్యాక్సిన్ 9 to 14 ఏజ్ ఉన్న పిల్లలు ఎవరైతే లైంగికంగా ఇంకా వాళ్ళు సెక్షువల్ యాక్టివిటీకి ఎక్స్పోజ్ అవ్వరో అటువంటి వాళ్ళందరికీ 2 doses ఇవ్వడం జరుగుతుంది. 0 and 6 months డోస్ వ్యాక్సిన్ ఇవ్వడం మంచిది. సో అది మనకి PHCస్లో అవైలబుల్గా ఉంది. దీని మీద అవేర్నెస్ క్రియేట్ చేసి బోత్ ఫీమేల్ అండ్ మేల్ చిల్డ్రన్కి ఇవ్వడం మంచిది. ఓకే. అంటే నేను మేల్కి కూడా ఇస్తాను, మేల్స్ కూడా ఇస్తున్నాము అది. ఓకే. సో పిల్లలు అబ్బాయిలకు కూడా ఇవ్వడం మంచిది. సో వాళ్ళలో కూడా అంటే అమ్మాయిలకైతే సర్వైకల్ క్యాన్సర్ వస్తుంది అని విన్నాం కదా, అబ్బాయిలకి సో ఏమవుతుంది? ఈ HPV వైరస్ వల్ల ఏమేమి క్యాన్సర్స్ వస్తాయి అంటే ఓరోఫెరెంజియల్ క్యాన్సర్స్ రావచ్చు, సో యానల్ క్యాన్సర్స్ రావచ్చు, సర్వైకల్ క్యాన్సర్ రావచ్చు. కాబట్టి వీటన్నింటినీ ఇది ప్రివెంట్ చేస్తుంది. కాబట్టి సో అబ్బాయిల్లో మోనోసెక్షువల్స్ ఉంటారు, హోమోసెక్షువల్స్ ఉంటారు. సో అటువంటి వాళ్ళకు కూడా మనము ఇవ్వడం జరుగుతుంది. ఓకే. అంటే ఈ HPV వైరస్ అనేది మనకి అంటే ఎలా వస్తుంది, ఎందుకు వస్తుంది, దేనివల్ల వస్తుంది, ఒకవేళ వస్తే దాని సిమ్టమ్స్ ఎలా ఉంటాయి? సో అది HPV వైరస్లో మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ వేరియంట్స్ని ఒక 9 వేరియంట్స్గా గుర్తించి టోటల్ 9 వేరియంట్స్ని కవర్ చేసే వ్యాక్సిన్ గార్డాసిల్ అని ఉంటుందండి. గార్డాసిల్ 9 అనేది ఉంటుంది. లేదంటే అట్లీస్ట్ ఏవైతే మోస్ట్ కామన్ స్పీషీస్ 6, 11, 16, 18 సో వీటికి అట్లీస్ట్ క్వార్టర్విలెంట్ అంటాము వ్యాక్సిన్, ఇదైనా కనీసం తీసుకోవడం మంచిది. సో ఇది HPV వైరస్ అనేది. సో ఈ వైరస్ వెళ్ళి ఎవరైతే మల్టిపుల్ సెక్షువల్
పార్ట్నర్స్కి ఎక్స్పోజ్ అయ్యి ఉంటారో సో వాళ్ళ సెల్లో వెళ్ళి ఇది చేరి ఆ సెల్ని క్యాన్సర్ సెల్ లాగా మార్చి బాగా ఎక్కువగా మల్టిప్లై అయిపోవడము, వాట్స్ రావడము, జనరల్ వాట్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా రావడం జరుగుతుంది. సో ఓకే. దాని నుంచే సర్వైకల్ క్యాన్సర్ అనేది కూడా వస్తుంది అంటే ఫీమేల్స్. దాని సిమ్టమ్స్ ఎలా ఉంటాయి? సిమ్టమ్స్ తీసుకుంటే సర్వైకల్ క్యాన్సర్ నుంచి వచ్చే సిమ్టమ్స్ అయితే మోస్ట్లీ వెజనల్ బ్లీడింగే ఉంటుందండి. ఓకే. అంటే మోర్ దాన్ 50 ఇయర్స్ 60 ఇయర్స్ వాళ్ళ వరకు కూడా ఈ ఈ హెచ్పివి వల్ల సర్వైకల్ క్యాన్సర్ అనేది బయటపడడం జరుగుతుంది. లెస్ దాన్ 50 ఇయర్స్ అంటే 30 to 40 ఇయర్స్లో ఇంటర్ మెన్స్ట్రువల్ స్పాటింగ్ కానీ లేదా పోస్ట్ కాయిటల్ బ్లీడింగ్ అని కానివ్వండి రావడం అనేది జరుగుతుంది. దీనికి మనము పాప్స్మియర్ అనేసి ఎవ్రీ 3 ఇయర్స్కి స్క్రీనింగ్ అనేది చేస్తూ ఉంటాము. దీంతో టెస్టింగ్ అంటే హెచ్పివి డిఎన్ఏని డిటెక్ట్ చేసుకుంటే అది ఎవ్రీ 5 ఇయర్స్కి మనము చేసుకోవచ్చు, వన్స్ నెగిటివ్ వస్తే. సో ఈ విధంగా వాళ్ళకి మనము స్క్రీనింగ్ ప్రోటోకాల్ అనేది 65 ఇయర్స్ వరకు చేస్తాము. సో సిమ్టమ్స్ అనేవి మెయిన్గా ఇవే ఉంటాయి, వైట్ డిశ్చార్జ్ కానివ్వండి, బ్లీడింగ్ కానివ్వండి. వెజనల్ బ్లీడింగ్తోని సర్వైకల్ క్యాన్సర్ వల్ల వచ్చే అవకాశాలు ఉంటాయి. అదే వైరస్ ఓరోఫెరెంజియల్ క్యాన్సర్స్ కాజ్ చేస్తే మాత్రము వాళ్ళకి మెయిన్గా ఫారింగ్స్ నుంచి హోర్స్నెస్ ఆఫ్ వాయిస్ రావడము, లాంజెల్ పాలిప్స్ రావడము, ఇటువంటి అంటే గ్రోత్స్ చిన్న చిన్నవి అంటే నోట్లో నుంచి దగ్గినప్పుడు బ్లడ్ పడ్డము, ఇలాంటివి ఏవైనా కాజ్ చేయొచ్చు. ఓకే. ఇప్పుడు డెలివరీస్ తర్వాత చాలామంది డిప్రెషన్‌కి వెళ్ళిపోతూ ఉంటారు. అది అంటే ఎందుకు వెళ్తారు? అది హార్మోనల్ ఇంబాలెన్స్ వలనా? లేకపోతే మెంటల్ స్ట్రెస్ వలన అనుకోవచ్చా? డెఫినెట్లీ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంటుందండి. మనకి 9 మంత్స్ ప్రొజెస్ట్రాన్ అనే హార్మోన్ ప్రొటెక్టివ్గా ఉంటుంది. బేబీని 9 మంత్స్ తీసుకువెళ్ళి డెలివరీ చేయడానికి బాడీలో ప్రొజెస్ట్రాన్ హార్మోన్ సఫిషియంట్ క్వాంటిటీలో ఉంటేనే బేబీ అనేది 9 మంత్స్ క్యారీ అయ్యి ఊంబులో నుంచి టర్మ్ దాకా అంటే 40 వీక్స్ వరకు వెళ్ళి డెలివరీ అవుతుంది మదర్. ఎప్పుడైతే ఈ ప్రొజెస్ట్రాన్ హార్మోన్ ఇన్సఫిషియెంట్గా ఉంటే ప్రీటర్మ్ డెలివరీస్ ఇవన్నీ చూస్తుంటాము. సో ఇంత హై ప్రొజెస్ట్రాన్ లెవెల్స్ సడన్గా డ్రాప్ అవడం వల్ల బ్రెయిన్లో ఎడిమా అనేది ఉంటుంది. సో ఆ హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్ల కొంతమందిలో ఈ సైకలాజికల్ ఇష్యూస్ అనేవి తలెత్తడం జరుగుతుంది. వీటికి కొన్నిసార్లు జెనెటికల్గా అంటే వాళ్ళ మదర్ ఫాదర్కి వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీలో ఏదైనా ఫ్యామిలీ హిస్టరీ ఉన్నదనుకోండి, సైకలాజికల్ హిస్టరీ, సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఏవైనా ఉంటే అవి అనేది క్యారీ అవ్వడం ఈ టైంలో అనేది ఫిమేల్ మీద ఎఫెక్ట్ చూపడం అనేది ఉంటుంది. సో ఆ టైంలో మనం ఫ్యామిలీలో ఇవ్వాల్సింది ఏంటి అంటే సపోర్ట్, సోషల్ సపోర్ట్, మంచిగా టెండర్ లవింగ్ కేర్. సో కానీ చాలా మంది చూసుకుంటే కిడ్స్‌కి పాలు ఇవ్వట్లేదు, చూసుకోవట్లేదు, సరిగ్గా చూసుకోవట్లేదు, నువ్వు మదర్‌వే కదా అని చాలా మంది ఇలా అంటూ ఉంటారు. ఏ మదర్ కూడా బేబీని ఇది వాళ్ళ పైన ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తుంది? ఏ మదరు బేబీని కావాలని చూసుకోకుండా ఏమి ఉండదండి. డెఫినెట్లీ ప్రతి మదరు తన బేబీని మంచిగా పెంచుకోవాలి, చూసుకోవాలి, కేర్ ఇవ్వాలి అని అనుకుంటుంది. ఈ అంటే పక్కన వాళ్ళు చూసే విధానాన్ని బట్టి సో వీళ్ళు ఎక్కువగా ఫీల్ అవ్వకుండా అటువంటి మాటల్ని ఎక్కువగా చెవిన వేసుకోకుండా ఫ్యామిలీ కానీ మంచిగా సపోర్ట్ ఇస్తే మనం వీటన్నింటి నుంచి ఓవర్కమ్ అయ్యి గుడ్ మదర్ అండ్ చైల్డ్ బాండింగ్ ఇచ్చి ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్ ఫర్ 6 months బేబీకి ఇచ్చి హెల్దీ ఫ్యామిలీని మనము సొసైటీలో ఇంట్రడ్యూస్ చేయొచ్చు. ఓకే మ్యామ్. మేము ఇప్పుడు చాలామంది ఇండియాలో చూసుకుంటూ ఉంటే హెల్త్ గురించి ఎక్కువ అవేర్నెస్ అనేది లేదు. ఇప్పుడిప్పుడు కొంచెం అవేర్నెస్ వస్తుంది, కానీ అంతకుముందు అయితే అసలు లేదు. సో ఈ హెల్త్ అవేర్నెస్ లేకపోవడం వల్ల విలేజెస్లో కానీ సిటీస్లో కానీ ఎలాంటివి ఫేస్ చేయొచ్చు, ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి? హెల్త్ అవేర్నెస్ లేకపోవడం వల్ల సిటీస్లో మెయిన్గా లైఫ్ స్టైల్ మారి ఫర్టిలిటీ ఇష్యూస్ అయితే రైజ్ అవ్వడము చూస్తూ ఉన్నాము. విలేజెస్లో అయితే హెల్త్ అవేర్నెస్ లేకపోవడం వల్ల సర్వైకల్ క్యాన్సర్స్
ఇదేనండి. హ్మ్. ఏదైతే ఇప్పుడు పిహెచ్సిలో మనకి హెచ్పివి వ్యాక్సిన్ అనేది ఇంట్రడ్యూస్ చేశారో, హ్మ్. సో అక్కడి నుండి ప్రివెంటివ్ ప్రోగ్రామ్ అనేది డెవలప్ అయ్యి మనకి విలేజెస్లో సబ్ సెంటర్స్లో కానివ్వండి, అది పిహెచ్సిస్ అర్బన్ హెల్త్ సెంటర్స్, సో వీళ్ళందరూ హెల్త్ అవేర్నెస్, హెల్త్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్స్ మంచిగా కండక్ట్ చేస్తే అక్కడి నుండి మనకి ఈ సిటీస్కి ఎవరైతే మైగ్రేట్ అయ్యి వస్తుంటారో, సో వాళ్ళనందరినీ మనం మంచిగా ఎడ్యుకేట్ చేసి సిటీస్లో అనేది సెటిల్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. సిటీస్లో ఉన్న పీపుల్ ఉంటారు కదా, సో వాళ్ళందరికీ ఎడ్యుకేషన్ అంటే త్రూ మీడియా. ఓకే. సో ఎక్కువగా ఇప్పుడు ప్రతి ఒక్కరూ అవును. మీడియాని చూస్తూ ఫాలో ఉంటారు, అవుతున్నారు, ఫాలో చూస్తూ అవుతుంటారు ఉన్నారు. కాబట్టి సో మంచిగా ఆ, ఇది చెప్పే అంటే ఇప్పుడు ఉన్న సోషల్ మీడియా అంటే పాజిటివ్ అనుకోవచ్చా? నెగెటివ్ అనుకోవచ్చా? హెల్త్ అవేర్‌నెస్ గురించి? హెల్త్ అవేర్నెస్ గురించి అంటే చాలా బోత్ మటుకు సైడ్. ఇంపాక్ట్ అనేది ఉంటుంది. హ్మ్. మన యువత మీద, యూత్ కానివ్వండి, ఓల్డ్ ఏజ్ కానివ్వండి, ఈ మిడిల్ ఏజ్ కానివ్వండి, ఎవరైనా ఎవరికి అవసరమైన ఫస్ట్ గూగుల్నే చూస్తారు, మీడియాని అప్రోచ్ అవుతుంటారు కాబట్టి అవును. ప్రాపర్ గైడెన్స్ ఉన్న హ్మ్. ఛానల్స్ అనివ్వండి, ఏవైనా ఫాలో అవుతడం మంచిది. అంటే ఇది మనం పాజిటివ్ అనుకోవచ్చా? నెగెటివ్ అనుకోవచ్చా? అంటే అదే టైంలో మనం ఎక్కువ మొబైల్ చూస్తున్నాము అనుకోవచ్చు. అనుకోవచ్చు. కానీ టిప్స్ ఫాలో అవుతున్నాము అని కూడా అనుకోవచ్చు. సో ఎలా అంటే ఏ రకంగా చూసుకోవచ్చు మనం దీన్ని? ఇది ఏ విధంగా అంటే అది అండి డబుల్ ఎడ్జెడ్ స్వర్డ్ ఇది. సో మరి సోషల్ మీడియా మీద డిపెండ్ అయ్యి ఉండకూడదు. అన్నిటినీ తీసుకొని మనకి ఏది సరిపోతుంది, మనకి ఏది సరిపోతుంది అన్ని సజెషన్స్ విన్నాము. సో మనకి ఏది ఫిట్ అవుతుంది అంటే ఆ సోషల్ మీడియాని చూసుకుంటూ దాని మీద టైం వేస్ట్ చేసుకుంటూ ఇంట్లో ఉన్న వర్క్స్ అన్నీ ఆపేసి నేను ఇదే ఫాలో అవుతూ ఉంటాను అని కూడా కూర్చోవడం కరెక్ట్ కాదు. అన్నీ బ్యాలెన్స్ చేసుకోవాలి. ఒక ఫీమేల్ అన్న తర్వాత అన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి కాబట్టి నాట్ ఓన్లీ ఫీమేల్, మేల్ అయినా కానివ్వండి, ఎక్కువగా ఫ్యామిలీ ఎంతవరకు, ప్రొఫెషన్, సో కెరీరే ఎంతవరకు, సో అన్నింటినీ మనం ఎలా బ్యాలెన్స్ చేసుకొని సొసైటీలో ఇంకా ముందుకు వెళ్ళొచ్చు. ఇన్వెన్షన్స్ కానివ్వండి, ఏదైనా ఏ విధంగా ముందుకు లీడ్ చేయొచ్చు ఫ్యామిలీని అనేది దీని మీద అవేర్నెస్ క్రియేట్ చేయాలి అసలు ఫస్ట్. ఓకే మ్యామ్. మ్యామ్ ఒక గైనకాలజిస్ట్గా మీరు ఏం సజెస్ట్ చేయాలనుకుంటున్నారు ఇప్పుడున్న యూత్కి కానీ, పిల్లలకి కానీ, అంటే పెద్దవాళ్ళకి కానీ? యాజ్ అ గైనకాలజిస్ట్ సజెస్ట్ చేసేది ఏంటి అంటే అండి, లైఫ్ స్టైల్ ఫస్ట్. సో యూత్ కానివ్వండి, చిన్న పిల్లల నుంచి, ఫ్యామిలీ నుంచి, ఒక అమ్మాయికి ఫస్ట్ ఎడ్యుకేట్ చేస్తే డెఫినెట్లీ ఇంట్లో తనకు పెళ్ళవుతుంది, అబ్బాయిని తను ఇంట్లో అంతా ఫ్యామిలీని టేక్ ఓవర్ చేసుకుంటుంది. సో తన లైఫ్ స్టైల్ మార్చుకొని అసలు ఫస్ట్ తనకి ఎడ్యుకేషన్ అనేది తెలిస్తే, తన పాత్రలో లైట్ అనేది మనం వేయగలిగితే తన కరెక్ట్గా నడుస్తుంది, ఇంటినంతా నడిపిస్తుంది. ఓకే మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మా ప్లస్ టీవీ ప్రేక్షకులందరికీ. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ అండి.